హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ బిల్ కలెక్టర్పై దాడి జరిగింది. కూర్మగూడ కార్పొరేటర్ మహాపర ఇంటి బకాయిల వసూలుకు వెళ్లిన విద్యుత్ ఉద్యోగి రజనీష్ బాబుపై 6 దాడికి పాల్పడ్డారు. రజనీష్ బాబుపై కార్పొరేటర్ మహాపర సోదరుడు శరఫత్, ఓ అడ్వకేట్తో పాటు మరో 4 దాడి చేశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఇక కార్పొరేటర్ తన ఇంటికి సంబంధించిన విద్యుత్ బిల్లులను ఏడాది కాలంగా చెల్లించడం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఘటనపై టీఎస్యూఈ, సిఐటియు యూనియన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా యాజమాన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాత బస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని అస్మాన్ ఘడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి బిల్లు కూడా కడతలేడు ఆ కన్జ్యూమర్. అతనికి ఇంటిమేషన్ చేయడం కూడా జరిగింది. పొద్దున వెళ్తే మీ ఏగాతో మాట్లాడి కట్టేస్తామని చెప్పి పంపేయడం జరిగింది. సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది. మళ్ళీ 3 గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనీష్ ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న 4 వ్యక్తులు రజనీష్ పై దాడి చేయడం జరిగింది. అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. అతని ఫోన్ కానీ, అక్కడ ఉన్న చైను, అక్కడ ఉన్న డబ్బులు, అతని మిషన్ కూడా అన్ని చిల్లాచెదరం అయింది. అతన్ని ఇమీడియట్ గా అతను మాదానపేట పిఎస్ కు రావడం జరిగింది. మా యూనియన్ గా టీఎస్యు, సిఐటు, మా డివిజన్ కమిటీ సభ్యులము, అదేవిధంగా కార్మికులందరూ కూడా పిఎస్ కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా అధికారులు, ఏడీ, డిఈ, ఎస్సీ గారు కూడా, ఏపీటీఎస్ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమైండ్ పంపించాలి. లేని పక్షంలో మా యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా చేయనికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వము మరియు మా మేనేజ్మెంట్ కూడా స్పందించాలి. వసూలకు వెళ్ళిన